పదవీ విరమణ చేసిన శ్రీ సారా మల్లేశం గారు మరియు ఆయన చేసిన సేవల గుర్తింపుగా ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారు అక్కడ ఆర్గనైజేషన్ గురించి ఇక్కడ సంస్థ గురించి ఎంతగానో కృషి చేసి ఈరోజు ఎస్ఎల్ఐగా రిటైర్మెంట్ కావడం అనేది నిజంగా సంస్థకు తీరని లోటు. మరి అలాంటి లోటుని ఎవరు భర్తీ చేయలేరు. కావున అతను తన యొక్క ఆలోచనల్ని తన యొక్క అనుభవాల్ని నూతన తరానికి అందించేందుకు గాను ఆయన సంస్థకు టైం ఇచ్చి మరి ఈ యొక్క సంస్థని ముందు నడిపించడంలో భాగస్వాములు కావాలని వారికి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. ముందుగానే తెలుసు మనం ఎప్పుడైతే ఉద్యోగంలో వస్తామో రిటైర్డ్ అయ్యే డేట్ కూడా రాసిపెట్టి ఉంటుంది. అదేవిధంగా 34 సంవత్సరాలు సుదీర్ఘంగా ప్రజలతో మమేకమై డిపార్ట్మెంట్కి సేవ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి మల్లేశన్న గారి భావి జీవితం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మిత్రులకి అందరికీ నమస్కారం. సార్ మల్లేశన్ సార్ ఏఎల్ఎం నుంచి ఇంతవరకు ఎస్ఎల్ఐ వరకు ఎంతో కష్టపడి ఇంతవరకు వచ్చి మనకి సేవలు అందించారు. సార్ అంటే 327లోనే కాకుండా అందరికీ ఎంతో ప్రేమ అభిమానాలు ఉన్నాయి. సార్ బెనిఫిట్స్ కూడా చాలామంది అందరూ ఏడిఎం సెక్షన్ స్పెషల్లీ ఆర్ఎంఎస్ సార్ థ్యాంక్స్. 3 days కష్టపడిండు సార్. అయితే మళ్ళీ ఏఓ సార్ శ్రీదేవి మేడం, ఆబేద్ అలీ, ఏఓ సార్ సుధాకర్ సార్, సత్య సార్కి అయితే లంచ్ టైం కూడా ఇవ్వకుండా 3:34 వరకు కూడా కూర్చొని చేసిండు. మళ్ళీ మా డిఈ సార్ సంతకాలు లేకపోతే డిఈ సార్ని కూడా రాత్రి వరకు కూర్చొని చేయించినాము. అందులోనే సార్ ఎంత ప్రేమ ఉందో అందరికీ అర్థమవుతుంది. సార్ మీ ఆరోగ్యం బాగుండాలని, హ్యాపీగా ఉండాలని. హ్యాపీ రిటైర్మెంట్ డే సార్. థ్యాంక్ యూ. సారా మల్లేశం గారు 1991 ఏప్రిల్లో కంది ఎద్దుమైరాలో జాయిన్ అయ్యి అంచెలంచెలుగా ఇప్పుడున్న సంగాటి సర్కిల్లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని డివిజన్లలో ఉద్యోగాలు నిర్వహించడంతో ఎన్నో ఒడిదుడుకులు కూడా లోనై ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టి 31/8/2005 రిటైర్డ్ అయినందుకు నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన రిటైర్డ్ అవుతున్నాడంటే కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి అలాగే మాకు కూడా సహకారం అందించాలని, ఆయన ఆరోగ్యాలు కూడా సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన సభకు నమస్కరిస్తూ సెలవు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు. మరియు మల్లేశన్న గారు కూడా నేను ఎప్పుడు కానీ ఇక్కడికి వచ్చినా కానీ ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పలకరించేటువంటి వ్యక్తి. మరి అతని గురించి మీరు అందరు చెప్పారు, మృదు స్వభావి, హార్డ్ వర్కర్ అని. వారి భావి జీవితం అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు వేసి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై 34 సంవత్సరాలు ఈ ఎలక్ట్రిసిటీ బోర్డులో వివిధ హోదాలలో పనిచేసుకుంటూ ఇవాళ ఇంత పెద్ద సమక్షంలో దాదాపుగా చాలా సంతోషం వేసింది. నిన్ననే నేను జనగాంలో ఒక సన్మాన సభ పోయినా. ఇప్పుడే ఇంతకుముందు కూడా నేను భూపన్నకు చెప్పిన యూనియన్ ఆఫీసులో 12 గంటలకు 11:30 కానీ ఒక సమావేశం పెడితే 1:30 వరకు కూడా కొంతమంది ఏళ్ల మీద లెక్క పెట్టే జనం వచ్చిండు. నేను అలా చెప్పిన ఎస్పీడీసీల్లో చేసే కార్యక్రమాలు, ముఖ్యంగా సంగారెడ్డిలో చేస్తున్న కార్యక్రమాలు, అక్కడ సోదరి మళ్ళీ ఐక్యతను ఒకసారి చూసిరండి అని చెప్పి నేను చివాట్లు పెట్టిన. వాస్తవానికి ఇక్కడ ఐక్యత చాలా బాగుంటుంది. ఏ కార్యక్రమం చేసినా కూడా వాస్తవానికి ఒక యూనియన్ ఒక ఏజెండా కింద పనిచేస్తారు. ఏదేమైనా సార్ ఇంత పెద్ద సమక్షంలో వాస్తవానికి ఇంతమంది ప్రముఖుల సమక్షంలో మీ పదవీ విరమణ చేయడం చాలా సంతోషం. ఇంతకుముందు సోదరిమని చెప్పిండు మల్లేశం గారికి రావాల్సిన బెనిఫిట్స్ విషయంలో రాత్రి మొదలు కష్టపడ్డామని. ఎస్, ఇలా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మన ఉద్యోగం పొందడం అనేది ఒక పూర్వజన్మ సుకృతం. ఇలా కొన్ని శాఖలలో కాళ్ళకు చెప్పులు అరిగే విధంగా 8 నెలలు సంవత్సరం నుంచి తిరిగితే వాళ్ళకి బెనిఫిట్స్ లేవు. ఇలా ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తున్న కార్మికునికి
పదవి విరమణ రోజు ఇవాళ బెనిఫిట్స్ ఇస్తున్న ఘనత కూడా ఇవాళ అధికారులు ఇవాళ యూనియన్ల సమక్షంలో ఒక సమన్వయంతో పనిచేస్తున్నా చెప్పి సందర్భంగా అధికారులను కూడా మేము అభినందిస్తున్నాం. ఇదే విధంగా తప్పనిసరిగా రాబోయే రోజులలో కూడా ఈ సంస్థ పట్ల అంకిత భావంలో పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శేష జీవితం చాలా ఎట్లాగా ఐశ్వర్యం ఎట్లాగా ఉన్నది ఆరోగ్యంగా ఉండాలని చెప్పి భగవంతుడు కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ముందుగా నేను ఒక అభినందన, ఎందుకంటే మల్లేశం గారిది రిటైర్మెంట్కి సంబంధించిన సమస్య 98లో ఒక చిన్న పేయానమిల్ పొరపాటు జరిగిందనేది ఇష్యూ వచ్చింది. ఆ రోజు ఫిక్స్ అయింది ఏంటంటే కనీసం రిటైర్మెంట్కి సంబంధించిన బెనిఫిట్స్ ఒక 2 నెలలు ఆగే పరిస్థితి ఉంటుంది అనేది కూడా అక్కడ చర్చకు రావడం జరిగింది. ఎందుకంటే క్లారిఫికేషన్స్ మళ్ళీ హెడ్ ఆఫీస్ కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ తీసుకొని మరి ఏ విధంగా కట్ చేయడమా ఇవ్వడమా అనేది ఒక సుదీర్ఘంగా చర్చ జరిగింది. సో నేను ఒక 2 డేస్ హైదరాబాద్ కార్పొరేట్ ఆఫీస్లో కూడా చాలా క్లియర్గా క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాత నేను ఒక అభిప్రాయాన్ని కూడా ఇక్కడ అధికారులకు తెలియజేయడం ఎంత గొప్పనో, వీళ్ళంతా సర్కిల్ ఆఫీస్లో పనిచేసిన పెన్షన్ సెక్షన్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, సర్కిల్ ఆఫ్ స్టేడియం వాళ్ళు కావచ్చు, డివిజన్ ఆఫ్ స్టేడియం వాళ్ళు కావచ్చు, వాళ్ళు టోటల్గా ఇంతకుముందు మంజుల మేడం జయవ గారు చెప్పింది, దాంట్లో ఆమె పాత్ర కూడా గొప్పదనేది కూడా వాస్తవమైన విషయం. ఎందుకంటే ఈరోజు సత్యయ్య గారు లంచ్ టైం వెళ్లకుండా కూడా పనిచేసారు అని అంటే ఖచ్చితంగా మనం వాళ్ళ గురించి కొంత అభినందించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చర్చించుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తి జీవితంలో రిటైర్డ్ రోజున మన డబ్బులు ఆనవాయితీ డిపార్ట్మెంట్లో రావడం, మరి ఆనవాయితీలో ఎక్కడ కూడా ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా లాస్ట్కు చివరగా యూనియన్ నాయకులు కూడా 5 గంటలకు ఎల్ఓసి పోయే టైంలో 4:45 కూడా యూనియన్ నాయకుల పాత్ర కూడా అందులో చాలా ఉంది. అందరి కృషితోటి మరి ఎల్ఓసి పంపించి ఆయనకు డిపార్ట్మెంట్ పరంగా రావాల్సిన పూర్తి బెనిఫిట్స్ కూడా మరి ఈరోజు డిపార్ట్మెంట్ ఇవ్వడం అనేది కూడా చాలా గొప్ప విషయం అనేది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే రేపు ఇంకో కొంతమంది వ్యక్తులకు కూడా తెలియాలి, ఈ రోజు యూనియన్లో ఇంత గట్టి పాత్ర పోషించిన మల్లేశం గారికి ఈ విధంగా యూనియన్ ప్లస్ గౌరవ అతిథులందరూ కూడా వచ్చి సన్మానించిండ్రు. రేపు పొద్దున నాకెందుకు సన్మానం జరగకూడదన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలనే ఉద్దేశం కూడా ఇటువంటి సన్మాన కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది అనేది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఏది ఏమైనా ఈరోజు చాలా గౌరవంగా కుటుంబ సభ్యులు కావచ్చు, మిత్రులు కావచ్చు, యూనియన్ నాయకులు కావచ్చు, గౌరవ అతిథులు పెద్దలందరి సమక్షంలో కూడా గొప్పగా సన్మానం జరిగి ఈరోజు రిటైర్మెంట్ కార్యక్రమంలో జరుగుతున్న సందర్భంలో మరి జీవితంలో మనకి ఎంత డబ్బు వస్తుందో ముఖ్యం కాదు, ఎంత మనం 33-35 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత నాకు నా డిపార్ట్మెంట్కి నేను ఇంత సర్వీస్ చేసిన దానికి నన్ను గౌరవించిన అధికారులు, నన్ను గౌరవించిన యూనియన్, నన్ను గౌరవించిన కుటుంబ సభ్యులు అనేది ఇది చిరస్థాయిగా నిలబడడానికి అవకాశం ఉంటుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో ఖచ్చితంగా మల్లేశం గారు మాతో పాటు ఉండాలి, మాకు సలహాలు ఇవ్వాలి, మేము మీతో కలిసి ఉంటామనేది కూడా తెలియజేస్తూ వారి యొక్క భవిష్యత్తు జీవితం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వల్లనే ఆయనకి ఈ రోజు ఇంత మంచి పేరు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఫ్యూచర్లో కూడా మల్లేశం గారు ఆరోగ్యంగా అందరికీ అందుబాటులో ఉండాలి. నువ్వు భావి తరాల వాళ్ళకు కూడా నువ్వు ఒక ఆదర్శంగా నిలబడాలి. తర్వాత నీ భవిష్యత్ పీరియడ్ కూడా ఇప్పుడున్న యువకులకు ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఎలా ఉండాలి, ఉద్యోగ ధర్మం ఎట్లా నివర్తించాలని మీరు గైడ్ చేస్తూ ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మల్లేశం గారి గురించి చాలా మంది చెప్పారు, ఇప్పటికే కాలాతీతమైంది. మరి ముఖ్యంగా ఒక ఉద్యోగ ధర్మంలో అతి లోయర్ క్యాడర్ అయినటువంటి హెల్పర్ క్యాడర్ నుంచి ఇలా సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ క్యాడర్ వరకు వచ్చి మరి ఇలాంటి ప్రమాదభరితమైనటువంటి ఇండస్ట్రీలో ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా బాధ్యతగా భద్రతతోనే ఉద్యోగం చేసినటువంటి మల్లేశం గారిని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఎందుకంటే ఓఎన్ఎం స్టాఫ్లో చాలా మందికి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ప్రతి ఇంటికి దీపాన్ని ఇచ్చే ఈ విద్యుత్ సంస్థలో కొలువు రావడమే ఒక గొప్ప విషయం. అందులో మల్లేశం గారు లాంటి వాళ్ళు సీనియర్ లీడర్స్ మరి ఈరోజు సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ స్థాయికి వెళ్ళి మరి ఇండస్ట్రీలో క్షేమంగా ఆరోగ్యంగా ఇంత ప్రెషర్ని తట్టుకొని కూడా ఆరోగ్యంగా రిటైర్డ్ కావడం అనేది ఆ భగవంతుడి యొక్క అనుగ్రహమే. ఎందుకంటే మనడి పదవి విరమణ మరి డిపార్ట్మెంట్ పరంగా అన్నీ ఉన్నా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి వారి యొక్క భావి జీవితం బాగుండాలని, అదేవిధంగా మర్చిపోకుండా అప్పుడప్పుడు యూనియన్ ఆఫీస్కి వస్తూ మరి మాకు గైడ్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ సోదరులందరికీ కూడా మరి సంగారెడ్డి కార్మికుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
నాకు నమ్మకము యూనియన్ కష్టపడుతున్నా చేస్తున్నాం కాబట్టి కష్టపడి చేపడితే ఇంత మంచి పేరు తెచ్చుకున్నా. ఒక విషయం చెప్పాలి, యూనియన్ సేవ చేయడం నేను ఫస్ట్ నా రిటైర్మెంట్ ఫంక్షన్స్ రిటైర్మెంట్ ఫామ్స్ ఫిల్అప్ చేస్తే మా మిత్రుడు గోవింద అన్నాడు, అన్నాన్ని రిటైర్మెంట్ ఫామ్స్ తీసుకోవాలనుకుంటే సరే అన్ని నేను గిరాకీ తెచ్చిస్తే నేను ఒక్కరోజు పిల్లగొట్టు అతనే ఫామ్ నుంచి అన్ని తెచ్చి నాకు తెచ్చిచ్చి అన్న సంతకం పెట్టాడు. సంతకం పెట్టి మా మేడం మంజులా మేడం గారి దగ్గర పోతే ఇంత రిసీవ్ చేసుకున్నాను. ఆమె నన్ను కూర్చోబెట్టి అన్న నువ్వు వస్తావా మా దగ్గరికి అని నా ఫామ్ తీసుకొని ఇన్వాల్వ్ రిజిస్టర్ సామ్ కొట్టి నా జైలు పెట్టి నువ్వు వెళ్ళు మా డీ గారితో. మా డీ గారు ఎంత గొప్ప వ్యక్తి, ఒక సంతకం పెట్టాలి మాకు డీ అంటే 100 సంతకాలు అవసరం, ఒక 2-3 అవర్స్ నిబడి పెట్టేది. కానీ నా యూనియన్ తిరిగిన పరిచయంతోనే దీనివల్లనే అనుకుంటాను. పోగానే లేచి సీట్లకి వేసి కంగ్రాచులేషన్ మల్లేశం నువ్వెందుకుంటే ఇవన్నీ మా వాళ్ళు చూసుకుని వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు నేను అన్ని బెనిఫిట్ రావడం కారణం అందించిన మా ఏటీఎం చేసిన అందరికీ పేరు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఆ రోజు ఇంత ఒక్కరోజు డివిజన్ మెట్లెక్కలేను, ఎస్సీ మెట్లెక్కలేను, కానీ అన్ని బెనిఫిట్ నాకు అందించడం అందరికీ ఈ సీటు సంబంధించిన ప్రతి ఒక్కరి పేరు నా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. నిజంగా ఈ ఉద్యోగము ఈ సీట్లో ఉద్యోగం దొరకడం ఒక ఎత్తు, విద్యుత్ ఉద్యోగులు ఉండడం నిజంగా ఎన్నో జన్మల పుణ్యము. గత మిగతా ఉద్యోగస్తులు చూస్తున్నాము, సంవత్సరం అవుతుంది రిటైర్మెంట్, ఎవరికి ₹1 రాలేవు, ఒక పింఛన్ తప్ప. కానీ మా సంస్థ గొప్పతనమో మా ఆఫీసర్లు మా నాయకుల గొప్పతనమో కానీ బెనిఫిట్ అయిన రోజు అన్ని బెనిఫిట్స్ ఇంటికి పంపిస్తున్నారంటే ఇంత గొప్ప సంస్థ ఇక ఏ సంస్థ లేదనుకుంటారు. కాబట్టి ఈ సంస్థకు 35 సంవత్సరాలు నాకు ఈ సంస్థకు ముందు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ సభాధ్యక్షులకు నా తోటి మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. పదవీ విరమణ పొందుతున్నటువంటి మల్లేశం గారు, వారి ధర్మపత్ని, కుటుంబ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు. వేదిక మీద ఉన్న పెద్దలు, రాష్ట్ర సెక్రటరీ జనరల్ శ్రీధర్ గారు, ఎస్సీ గారు శ్రీనాథ్ గారు, మా మిత్రుడు భూపాల్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న డీలందరికీ, 327 ఎంప్లాయీస్ అందరికీ, ఇంకా నాతో పాటు వచ్చిన మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఎలక్ట్రిసిటీ ఉద్యోగంలో చాలా సమస్యలు ఎదుర్కొని మరి ఈరోజు పదవీ విరమణ పొందుతున్నటువంటి మీరు మరి మీకు ఆయురారోగ్యాలతో పాటు మంచి మనసు సుఖశాంతులతో ఉండేటట్టు ఆ భగవంతుడు ఆశీర్వదించాలని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని అభినందిస్తూ వారి బంధువులకి ఇక్కడ పాల్గొన్న మిత్రులందరికీ మరోసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు.